హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరితో మరొక లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియోస్ మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. స్కిప్ చేయకుండా తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. మా పాపకైతే చెవులు కుట్టడం కోసం గోల్డ్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత అంకుల్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటే చాలా ఫేమస్ అంటే మస్తు కుడుతుంది అంటే ఇయర్ రింగ్స్ అక్కడ తను కుట్టించుకుంటుంది. వాళ్ళ పాపకు కుట్టించిన అతను కూడా తనేనంటే బాగా కుడతాడు, కుట్టియని చెప్పారు. సో ఇంకా ఆ తర్వాత పాపకి మార్క్ చేయడం కోసం బయట సరిగ్గా లేదు లైటింగ్ అని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసాము. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, కరెక్ట్గా సైజులో కుడితేనే మళ్ళీ ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది, చెవు కిందికి జారకోకుండా ఇట్లా హోల్స్ అనేది కిందికి జారకుండా ఉంటాయని చెప్పేసి కరెక్ట్ పొజిషన్లోకి కుట్టాలని చెప్పేసి లోపలికి అయితే వచ్చేసేసి లోపల మంచిగా జాగ్రత్తగా తనకైతే పెన్నుతో మార్క్స్ పెట్టుకొని అక్కడ గన్ షూట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. మేమైతే మా పాప అసలు ఎలా రియాక్షన్ ఇస్తుందా ఏంటా అనేది అసలు లీగల్లీ వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు ఇలా రియాక్ట్ చేస్తుంది అనేసి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అంటే షాక్ అసలుకి. అంకుల్ కూడా ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా మా పాపకయ్యే చూస్తున్నారు, ఎట్లా రియాక్షన్ చేస్తుందో, ఎట్లా రియాక్ట్ అవుతుందో, ఏడుస్తుందో, ఏం చేస్తుందో అని చెప్పేసి. అంతకంటే ఇద్దరు పిల్లలకైతే ముందు కుట్టాడంట. కుట్టినప్పుడు ఆ పిల్లలు చాలా అంటే చాలా బాగా ఏడ్చిరంట. కొంచెం మా పాప కంటే పెద్దగా ఉన్నారంట వాళ్ళు. సో ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఇంతకన్నా చిన్నప్పుడే కుడతారు కదా చెవులు, మీరు ఎందుకు కుట్టిలేదనంటే ఏమో చిన్నగా ఉన్నప్పుడు కుట్టిస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేమైతే కుట్టియలేదని చెప్పేసి అన్నాము. లేదు చిన్నప్పుడు కుట్టిస్తేనే మంచిగా ఉంటుంది, పెద్దగా అయిన తర్వాత ఇంకా సతాయిస్తారని చెప్పేసి అన్నారు. ఇంకా మాకు అవన్నీ రెడీ చేపిస్తుంటే మాకెందుకు మా పాపకి ఎందుకు గన్ను కనుక వేరుస్తారు అన్నట్టు మాకు అంత భయం అవుతుంది. నాకు మా హస్బెండ్కి వీడియో తీయమని చెప్తే మా హస్బెండ్ బాగానే కొంచెం సపోర్ట్ చేసి వీడియో తీసేసిండు. ఇంకా నాకు ఆ కన్ను దగ్గర పెడుతున్నా కొద్దీ దానికి ఏం టెన్షన్ అవుతుందో కానీ నాకైతే మస్తు టెన్షన్ అవుతుంది. అయితే మేము వీడియో చెవులు కుట్టించుకోవడానికి ముందు పోయేటప్పుడు ఏం చెప్పినామంటే, నువ్వు చెవులు కుట్టించుకున్నది కమ్మలు కుట్టించుకుంటే మమ్మీ నీకు ఐస్ క్రీము, బర్గర్, పిజ్జా కొనిస్తామని చెప్పేసి అన్నాము. సో అసలు ఏం రియాక్షన్ లేదండి. ఫైనల్లీ మంచిగా అసలు దానికి కుట్టిన ఫీలింగ్ కూడా లేకుండా మంచిగా చూస్తుంది. అందరం అయితే ఇంకా హ్యాపీ. అసలు మాకైతే ఇంకా నాకైతే కుట్టిన తర్వాత ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట. దాని రియాక్షన్ ఏం లేదు చూడండి. అసలు కొంచెం అంటే కొంచెం కూడా ఏడవలేదా. అసలు మేమే షాక్ అసలు ఈ రియాక్షన్ ఇస్తుందని చెప్పేసి. ఎంత ఏడుస్తుందో ఏమో అనుకున్నాం, బట్ ఏం ఏడవలేదు, కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. మంచిగా అసలు ఎంత చక్కగా కూర్చుందంటే అంత చక్కగా కూర్చుంది నా బంగారు తల్లి. కూర్చొని మంచిగా కుట్టించుకుంది. యువతల సైడ్ కూడా గన్ షాట్ అయిపోతుంది. చాలామంది చేతితో కుట్టిమన్నారు కానీ ఎందుకంటే గన్ షాట్ అయితే పర్ఫెక్ట్గా పడుతుంది, ఓలు పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని చెప్పేసి గర్ల్ షాప్లో అది తీసుకొని ఇయర్ రింగ్స్ తీసుకొని ఇంకా గన్ షాట్ అయితే చేయించేసినాము. చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక 1 వీక్ తర్వాత ఇంకా కొంచెం పెద్ద గోల్డ్ కానీ ఇంకేమన్నా మారుద్దామా లేకపోతే ఇవే ఉంచుదామా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము, చూడాలి. ఇంకా నెక్స్ట్ వెనకైతే స్క్రూ లాగా వచ్చినాయి. మా హస్బెండ్ ఏంటంటే ఇంకా గోల్డ్ కొంచెం పెద్దవి తీసుకుందాంలే, ఇవి చిన్నగా ఉన్నాయి చెప్పని అన్నాడు. సరే చూద్దాం, ఇంకా ముందు కొంచెం 1 వీక్ తర్వాత దానికి మొత్తం సెట్ అయిపోయిన తర్వాత పెద్ద అయితే తీసుకుంటాము. షాప్ అయితే చాలా బాగుంది, ఇయర్ రింగ్స్ కూడా మస్తు కలెక్షన్ ఉంది ఇందులో. తర్వాత వాళ్ళు నానెత్తుకొని ఇంకా చూపిస్తున్నాడు. ఇంకా తనకి మరి బర్గర్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కానీ దానికి అడిగింది ఏదో ఒకటి అయితే కొనియాలి. వీడియో అయితే ఇదండి. వీడియో చిన్న లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.